హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి రెసిపీ సాంబార్. గుమగుమలాడుతూ మీకు టేస్ట్ అద్దరిపోవాలంటే ఒకసారి నేను చూపిస్తున్న ఈ పొడి వేసి ఒక్కసారి ట్రై చేయండి. మీరే అంటారండి అంత టేస్టీగా ఉందో అని. మనకి స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుందండి. చూస్తున్నారు కదా, టెక్స్చర్ కూడా మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి సాంబార్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. ఇక అన్నంలో వేసుకొని తింటే ఇవి మీకు ఆ అన్నం మొత్తం కూడా సాంబార్తోనే తింటారు, అంతా కమ్మగా ఉంటాయి. సాంబార్ అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ మనము ప్రాసెస్ అంటే చూపిస్తాను. దీనికోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పుతోటి ఒక 2 కప్పుల వరకు అయితే కందిపప్పు వేసుకున్నానండి. ఇందులోకి తగినంత నీళ్లు వేసేసి నీట్గా ఒక 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకోండి. తర్వాత అదే కప్పుతోటి 4 కప్పులు అంటే 1:2 రేషియో చొప్పున అయితే నీళ్లు వేసుకోండి. పప్పు ఉడికించుకోవడానికి ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మీకు టైం ఉంటే ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. లేదంటే లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానివ్వండి. చక్కగా పప్పు అనేది ఉడికిపోతుంది. అలాగే చింతపండును కూడా ముందుగా నానబెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, మీడియం సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నానండి. నీట్గా కడిగేసి కొంచెం నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి. ఈలోపు మనము సాంబార్లోకి ముక్కలు ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక గరిట ఆయిల్ వేసుకోండి. వెజిటబుల్స్ చూస్తున్నారు కదండి, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసానండి. వాటితో పాటు ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా ఇలాగా కొంచెం మీడియం సైజులో ఉండే విధంగా కట్ చేసుకోండి కూరగాయ ముక్కలను అయితే. ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టకుండా ఫస్ట్ వేయించుకోవాలండి. ఆ నూనెలో వేగితే మనకి కూరగాయ ముక్కలు అనేవి సాంబార్ కూడా మంచి టేస్ట్ని ఇస్తాయి. ఇక్కడ నేను ముక్కలకి సరిపడా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. ఒక 5-6 నిమిషాల పాటు బాగా వేగిన తర్వాత అప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. ఈలో మనకి పప్పు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. మీ దగ్గర మ్యాషర్ ఉంటే మ్యాషర్ తోటి లేదంటే పప్పు గుత్తితోటి చక్కగా మ్యాష్ చేసుకోండి. లేదు అనుకుంటే కనుక ఈ విధంగా పప్పు మొత్తం కూడా చల్లారిన తర్వాత ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ ప్రాసెస్లో మీకు సాంబార్ టెక్స్చర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కుదిరితే కనుక ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఆ పప్పు కొంచెం నీళ్ళు కూడా వేసానండి, మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అలాగే చింతపండును కూడా గుజ్జు పిప్పి మొత్తం తీసేసి గుజ్జు సపరేట్ చేసుకోండి. చూడండి, ఇక్కడ కూరగాయ ముక్కలు చూస్తున్నారు కదండి, మనకు ఒక 50% చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ మగ్గిన ఈ కూరగాయ ముక్కల్లోకి మనం ఉడికించుకున్న ఈ పప్పు మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఆ పప్పు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. అలాగే చింతపండు కూడా ఈ విధంగా మనం పిప్పి మొత్తం సపరేట్ చేసుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని కూడా వేసేసుకోండి, ఆ తొక్కలు అవేమీ రాకుండా. ఇప్పుడు ఇందులోకి తగినంత నీళ్లు వేసేసుకోండి. నేనైతే మిక్సీ జార్లో కొంచెం పప్పు అడుగున ఉంటుంది కదా, కొంచెం నీళ్ళు అలాగ తొలిపి వేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఒక 1 లీటర్ వరకు అయితే నేను మొత్తం రసం కానీ చింతపండు రసం కానీ నీళ్ళు కానీ వేసాను. ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించుకోవాలండి. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు కన్సిస్టెన్సీ చూడండి, కొంచెం మీకు చిక్కగా అనిపిస్తున్నాయి కదా, సో మరి కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఇవి కొంచెం మనకి మరిగేసరికి కొంచెం చిక్కబడతాయండి. దాన్ని బట్టి మీరు నీళ్ళు అనేది వేసుకోండి. ఇలాగా కొంచెం మూత వంపుగా పెట్టేసి చక్కగా మరిగించుకోండి. ఈలోపు ఇందులోకి మంచి టేస్ట్ని ఇచ్చే మసాలా పొడి చూపిస్తానండి. కొంచెం ఆయిల్ వేసుకోండి. చిన్న ప్యాన్లోకి మెంతులు వేసుకోండి. ఫస్ట్ 1/2 టీ స్పూన్ కంటే కూడా చాలా తగ్గించి మెంతులు వేసుకోండి. మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 5-6 ఎండుమిర్చి, ఇలాగ 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు ఎండుమిర్చి అయితే బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చి కొబ్బరి ఒక 1 మినిట్ అలాగ ఉంచేసి ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ కంప్లీట్గా ఒక పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసేయండి. చూడండి, ఒకసారి మీరు ఈ కూరగాయ ముక్కలు ఉడికినాయి లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బంగాళదుంపను చెక్ చేస్తానండి. చూడండి, చక్కగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరిని పొడిలాగా చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇది మనకి మిక్సీ పట్టినప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఇక సాంబార్లో వేసినప్పుడు చూడండి ఎంత మంచి అరోమా వస్తుందో, చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు. ఇంకా ఎలాంటి సాంబార్ పొడులతో పని లేదండి, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలాగ చేసి పెట్టేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకోండి. తాలింపు కోసం అయితే కొంచెం ఆయిల్ వేసానండి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది సాంబార్కి. కొంచెం ఆయిల్ వేడిన తర్వాత ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమేనండి, ఎక్కువ అవసరం లేదు. పప్పులు అయితే ఒక 3 ఎండుమిర్చిని కూడా వేసాను. అలాగే ఇలాగ క్రష్ చేసిన ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 7-8 వరకు వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలాగ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవటం వల్ల వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించేసుకుని మళ్ళీ కరివేపాకు కూడా కొంచెం వేసేసుకోండి.
లాస్ట్లో ఇలాగ ఇంగువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని మరిగించుకుంటున్న ఈ సాంబార్లోకి వేసేసుకోండి. ఇలాగ సాంబార్లోకి వేసేసుకొని కొంచెం బెల్లం ముక్క చూస్తున్నారు కదా, జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంత ఉంటుందండి బెల్లం ముక్క వేసుకోండి. మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. అలాగే కొంచెం ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో సాంబార్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ పొడి వేసి, మీరే అంటారు టేస్ట్ ఎంత బాగుందో అని. చూస్తున్నారు కదా, వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మీట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్